చేరివచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సంవత్సరములో 2024వ సంవత్సరములో చివరి ఆదివారము. ఇప్పటి వరకు దేవుడు తన కృపలో చక్కగా కాచి కాపాడి ప్రతి విషయంలో మనకు సహాయం చేస్తూ ఇప్పటి వరకు తన కృపలో భద్రపరిచినందుకు ఆయనకు ఎంతగానో కృతజ్ఞతాస్తులు మనము చెల్లించే బద్దులమై ఉన్నాము. మరి ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనము ఆలోచన చేయబోయే అంశం ఏంటి అనంటే దేవుని సమాధానము. దేవుని సమాధానము అనే అంశాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. చాలా ప్రాముఖ్యమైనది సమాధానం అనేది, చాలా ప్రాముఖ్యము. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండవలసినది సమాధానము. ఒక కుటుంబములో సమాధానం ఉండాలి. ఒక గ్రామములో కూడా సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేశాల మధ్య సమాధానం ఉండాలి, రాష్ట్రాల మధ్య సమాధానం ఉండాలి. ఇక టోటల్గా మనం చూస్తే ప్రతి వ్యక్తి మధ్యలో సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబంలో సమాధానం లేదనుకోండి, ఆ కుటుంబము రోజు రోజుకి పతనావస్థకు వెళ్ళిపోతుంది. భార్యాభర్తల మధ్య ఉండవలసినది కూడా సమాధానం. సమాధానం ఉంటే ఆ కుటుంబము చక్కగా వర్ధిల్లుతుంది, దేవునిలో నిలబడుతుంది. తల్లి బిడ్డల మధ్య సమాధానం ఉండాలి. ప్రతి విషయంలో కూడా సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు సమాధానము లేక దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. మనకందరికీ తెలుసు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుందా? జరుగుతుంది. అంటే ఆ రెండిటి మధ్యలో ఏమీ లేదు, సమాధానం లేదు. సమాధానం లేకపోవటం వల్ల యుద్ధము జరుగుతుంది. ఆ యుద్ధములో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతోమంది సైనికులు చనిపోతున్నారు, ఎంతోమంది తమ భర్తల్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు, ఎంతోమంది పిల్లలు తమ తల్లిదండ్రులను పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఆకలికి అలమటిస్తూ భోజనం లేక ఇబ్బంది పడిపోతున్నారు. దీని అంతటికి కారణం ఏంటి అని అంటే ఆ రెండు దేశాల మధ్య ఏమీ లేదు, సమాధానము లేదు. సమాధానం లేకపోతే ఎంత నష్టమో ఆలోచించండి. ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది, ఎంతమంది భర్తల్ని కోల్పోతున్నారు, ఎంతమంది తల్లిదండ్రులను కోల్పోతున్నారు, ఆకలికి ఎంతమంది అలమటించిపోతున్నారు. అంటే సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనకు కనిపిస్తుంది. ఈ సమాజంలో సమాధానం అనేది ఉండాలి. సమాధానం ఉంటేనే అందరూ క్షేమంగా ఉంటారు, అందరూ బాగుంటారు. ఈ సమాధానము ఇప్పుడు మనం ఆలోచించబోయేది దేవునితో సమాధానము, దేవుని సమాధానము. మనుషుల మధ్య సమాధానము లేకపోతేనే మనశ్శాంతి ఉండదే. అలాంటిది ఈ మనిషికి దేవునికి మధ్య సమాధానము లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. మనుషులకు దేవునికి సమాధానం ఉందా ఈరోజు అని అంటే సమాధానము లేదు. సమాధానము లేని పరిస్థితుల్లో దేవుడు ఒక ఆలోచన చేశాడు. ఒకసారి యెషయా గ్రంథంలో ఒక మాట చూసుకొని ముందుకు వెళ్దాం. సమాధానము లేని పరిస్థితుల్లో, సమాధానము ఉండని ఈ భూమి మీదికి, ఈ ప్రజల మధ్యకు, దేవుని పిల్లల మధ్యకు దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును పంపించాడు. యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించిన కారణం ఏంటంటే దేవునితో ఈ మనుషులను సమాధానపరచాలని. అందుకే ఆయన పుట్టక ముందే ఆయనకు ఒక పేరు, ఏ పేరుందో తెలుసా? ఒకసారి యెషయా గ్రంథం చూడండి, 9వ అధ్యాయము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు అని అన్నాడు. అతనికి పేరు పెట్టబడును. యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తే ఆయనకు అనేక నామములు పెట్టబడ్డాయి. పేరు అంటే ఆయనలో ఉన్నటువంటి గుణాలు. ఆయన ఆలోచనకర్త అన్నాడు, ఆయన బలవంతుడైన దేవుడు అన్నాడు, ఆయన నిత్యుడగు తండ్రి అన్నాడు,
అందులో ఒకటి ఏంటంటే సమాధానకర్తయగు అధిపతి. సమాధానకర్త అని అన్నాడు. సమాధానకర్త అంటే ఏంటండి? సమాధానపరచువాడు. సృష్టికర్త అంటే ఎవరు? సృష్టిని చేసినవాడు. అవునే కదండి? సృష్టికర్త అంటే సృష్టిని చేసినది. సమాధానకర్త అంటే సమాధానపరచువాడు. సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అన్నాడు. ఎవరికి ఈ పేరు పెట్టబడును అంటే ఇదిగో యేసుక్రీస్తుల వారికి. యేసుక్రీస్తుల వారు సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు. మరి ఎవరిని సమాధానపరచడానికి వచ్చాడు? సమాధానం ఎవరిలో లేదంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పటికీ ఎవరిలో కూడా సమాధానం లేదండి. సమాజంలో సమాధానం లేదు. సమాజంలో ఒకరినొకరు కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఒకరి మీద ఒకరు ఈర్ష్యపడటం, ఒకరి క్షేమం ఒకరు కోరుకున్న వారు లేరు. అలాగే మనుషులందరితో పాటు దేవునికి ఏమైనా సమాధానం ఉందా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు అంటే దేవునితో కూడా ఈ మనిషి సమాధానంగా లేడు. దేవునికి విరోధంగా తమ జీవితాలు ఉన్నాయి. దేవునికి ఇష్టము లేని జీవితాలు. దేవునికి మనిషికి మధ్య సమాధానము లేని పరిస్థితుల్లో యేసుక్రీస్తుల వారిని ఈ లోకానికి దేవుడు పంపించి సమాధానకర్తగా, సమాధానపరచువాడిగా యేసుక్రీస్తుల వారిని ఈ లోకానికి పంపించాడు. అదేంటండి మరి మనిషి దేవునికి ఎలా దూరమైపోయాడు? ఎలా శత్రువుగా మారిపోయాడు? సమాధానం ఎందుకు కోల్పోయాడు అని మనం ఆలోచించగలిగితే రోమిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే, రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రారంభం నుంచి చూద్దాం. ఇక్కడ యేసుక్రీస్తుల వారు వచ్చిన విధాన్ని, ఎందుకు వచ్చాడు, ఏంటి, ఆయన ఎలా సమాధానాన్ని కోరుకుంటున్నాడు అనే విషయాలు మనకి ఇక్కడ ప్రారంభంలో కనిపిస్తాయి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రారంభం నుంచి, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అన్నాడు. ఎవరి ద్వారా దేవునితో సమాధానము? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం. అంటే ఈ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తప్ప సమాధానం వేరే లేదా? లేదు. ఎందుకు లేదు? అప్పటి వరకు మనం ఎలా ఉన్నామో దేవునితో అని చూడగలిగితే 10-11 వచనాలు అదే అధ్యాయములో, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు ఒకసారి మనం చూడగలిగితే, ఏలయనగా శత్రువులమయ్యుండగా ఆయన అనగా దేవుడు తన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము అన్నాడు. మనం ఎలా ఉన్నామట? శత్రువులమై ఉండగా అన్నాడు. అదేంటి? దేవునికి మనకు శత్రుత్వం ఎక్కడి నుండి వచ్చింది? ఒకసారి ఆలోచించండి. ఎవరయ్యా నీ శత్రువు అంటే మనకేదో ఎవరైతే పడరో వాళ్ళు మనకు శత్రువు అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే ఎవరితో శత్రుత్వం పెంచుకున్నాం మనం? దేవునితో శత్రుత్వమా? నిజంగా దేవునితో శత్రుత్వం పెంచుకుంటే మనిషి బతకగలడా భూమి మీద? మనిషి నిలవగలడా భూమి మీద? నిలవలేడు. కానీ ఎవరితోనైతే శత్రుత్వం పెట్టుకోకూడదో ఆయనతోటే మనిషి ఏం పెట్టుకున్నాడు? శత్రుత్వం. మనం ఎలా ఉన్నామట? ఏలయనగా శత్రువులమై ఉండగా అన్నాడు. మనము శత్రువులుగా ఉండగా ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన మరణము ద్వారా మనలను సమాధానపరుచుకున్నాడట. అది ఎంత ప్రేమ అండి దేవునిది! శత్రువుగా ఉన్నవాడిని మనల్ని మిత్రులుగా చేసుకోవాలి, సమాధాన పడాలి అన్న ఆలోచన మనిషికి ఉంటుందా? ఎవరితో అయినా గొడవ పడ్డామనుకోండి, ఎవరితో అయినా శత్రుత్వం ఉందనుకోండి, ఎలాగైనా సరే ఈ సహోదరునితో మాట్లాడాలి, ఎలాగైనా సమాధాన పడాలి అని ఆరాట పడతారండి మనిషి. రోజు రోజుకు ఆ మాట ద్వారా, సూటిపోటి మాటల ద్వారా శత్రుత్వాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు తప్ప సమాధాన పడరు మనుషులు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? యేసుక్రీస్తును పంపించి శత్రువులుగా ఉన్నటువంటి మనుషులను సమాధానపరుచుకోవాలని ఆలోచన చేస్తున్నాడు. ఎంత ప్రేమ అండి దేవునిది! మనిషిపై ఎంత ప్రేమ!
శత్రువును శత్రువుగా ఉండాలనుకోవట్లేదు. వాళ్ళను మిత్రులుగా, నా పిల్లలుగా, నా ప్రియమైన పిల్లలుగా మలుచుకోవాలని, సమాధాన పడాలని యేసుక్రీస్తుని లోకానికి పంపించాడట. మరి ఎలా శత్రువులమయ్యాం? ఒకసారి ఆలోచన చేద్దామా? మనకు తెలియకుండానే మనం ఎలా శత్రువులమైపోయాం అని మనం ఆలోచన చేస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఎప్పుడు చదువుకునే మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 6 వచనాలలో ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, జగత్తుకు పునాది వేయబడక మునుపు తన పిల్లలు భూమి మీద ఎలా బ్రతకాలి అని ఆయన కోరుకుంటాడు అని అంటే, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఈ భూమి మీద తన పిల్లలు ఉండాలి అని దేవుడు సంకల్పం, దేవుడు కోరుకుంటాడు. కానీ మనిషి జీవితం ఎలా ఉంటుంది భూమి మీద? పరిశుద్ధంగా ఉందా? లేదు. ఆయన కోరుకున్నట్టుగా జీవితం మనిషిది భూమి మీద లేకపోవడం ద్వారా దేవునికి మనిషికి మధ్యలో ఏం జరిగింది? వైరం, శత్రువు అయిపోయిందండి. ఎందుకంటే దేవుని ఆలోచన ప్రకారంగా మనిషి జీవించట్లేదు. దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు, మనిషి జీవితం పరిశుద్ధంగా లేదు. దేవుడు నిర్దోషిగా ఉన్నాడు, మనిషి జీవితం నిర్దోషత్వంలో లేదు. ఆయన కోరుకున్న జీవితం లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రారంభపు వచనం చూడండి ఒకసారి. మనుషులు ఎలా ఉండిపోయారో, మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనిషి ఎలా ఉన్నాడట భూమి మీద? పరిశుద్ధంగా ఉన్నాడా? నిర్దోషిగా ఉన్నాడా? లేడు. ఎలా ఉన్నాడట? అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారై ఉన్నారట. అలాంటి వారి మీద దేవుడు కనికరించి, దేవుడు ప్రేమ చూపి యేసుక్రీస్తును పంపించి, యేసుక్రీస్తుల వారితో కూడా మనలను బ్రతికించాడట. నిజంగా ఎంత ప్రేమ అండి దేవునిది! చచ్చిపోయిన వారిగా ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు. అంటే మరణములో నుండి మనము జీవములోనికి ప్రవేశించాం. బాప్తిస్మము ద్వారా అప్పటి వరకు మనం అపరాధముల చేత, పాపముల చేత మనం ఉంటే, ఆ బాప్తిస్మము ద్వారా యేసుక్రీస్తుల వారి రక్తములో మన పాపములను కడిగి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని మనకి ఇవ్వాలని యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. అందుకే అంటాడు, యేసుక్రీస్తుల వారి ద్వారానే మనకు సమాధానం. ఎవరితో సమాధానం? దేవునితో సమాధానం. అందుకే మనుషులకు దేవునికి మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది అనుకోండి, ఆ మధ్యలో ఎవరుండాలి? వారిని సమాధానపరచాలంటే ఎవరుండాలి? ఒక మధ్యవర్తి ఉండాలండి. ఎందుకంటే ఇద్దరు గొడవ పడుకున్నారు, మళ్ళీ ఏదైనా మాట్లాడుకున్నారు అనుకోండి, మాట పెరిగి మళ్ళీ గొడవ పెద్దదైద్ది. ఇప్పుడు సమాధానపరచాలంటే మధ్యవర్తి కావాలి. ఇప్పుడు దేవునితో మనిషి సమాధాన పడాలంటే దేవునికి మనిషికి మధ్య ఎవరుండాలి? మధ్యవర్తి. ఆ మధ్యవర్తి ఎవరు అనంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనుష్యులను దేవునితో సమాధానపరచాలని. అంటే మనిషికి దేవునికి సమాధానం కొరకు దేవుడే మనుషులను కనికరించి సమాధాన కర్తయగు అధిపతిని ఈ లోకానికి పంపించాడు. ఇది దేవునికి మనిషికి మధ్యలో ఉన్నటువంటి సమాధానం. ఓకేనండి? ఇది ఎవరి మధ్య సమాధానాలు ఉండాలో ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి ఈ అంశంలో. ఇప్పుడు మనం ఆలోచించింది ఇంతవరకు ఏంటి అనంటే, దేవునికి మనకు మధ్య శత్రుత్వం ఉన్న పరిస్థితుల్లో యేసుక్రీస్తుల వారు వచ్చి ఆయన మరణము ద్వారా, ఆయన రక్తములో మన పాపములను కొనటం ద్వారా మనలను దేవునితో సమాధానపరిచాడు. అంటే ఇది మధ్యవర్తిగా యేసుక్రీస్తుల వారు వచ్చి దేవునికి మనిషికి మధ్య ఉన్న సమాధానము. అలాగే మరొక సమాధానం ఏంటో తెలుసా? యేసుక్రీస్తుల వారికి మనకు మధ్య సమాధానం ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తుల వారికి మనిషికి సమాధానం ఉందా? యేసుక్రీస్తుల వారికి విరోధంగా ఎందరూ లేవట్లేదండి. యేసుక్రీస్తుల వారిని ఎంతగా దూషించట్లేదు. ఆయన జన్మను తూలనాడుతూ ఉంటున్నారు, ప్రశ్నిస్తూ ఉంటున్నారు. ఆయన లోకానికి రక్షకుడుగా ఈ లోకానికి వస్తే ఆయన మీద ఎన్ని అభాండాలు! ఆయన ఉన్న కాలములోనే యేసుక్రీస్తుల వారిని రక్షకుడిగా అంగీకరించారా అనంటే, రక్షకుడిగా అంగీకరించక ఒక శత్రువుగా భావించి, చిత్రీకరించి
ఆయనను కొరడాలతో కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి సిలువ ఆయన భుజము మీద పెట్టి గొల్గొతా కొండ మీదకి తీసుకువెళ్ళి చిత్రహింసలు పెట్టి సిలువలో ఆయనను చంపలేదా అండి? అంటే యేసుక్రీస్తుల వారితో సమాజానికి సమాధానం ఉందా? కానీ ఆయన వెళుతూ వెళుతూ ఏమన్నాడు తెలుసా? ఒక మాట చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము. మిమ్మల్ని తండ్రితో నేను సమాధానపరిచాను, కానీ తండ్రితో సమాధానపరిచిన నేను, ఇదిగో మీరు నాతో సమాధాన పడండి. అప్పుడప్పుడు గొడవ జరిగినప్పుడు మధ్యవర్తి వస్తాడు కదండి. ఈ మధ్యవర్తి ఇద్దరితో సమాధానంగా ఉండే మధ్యవర్తి అయితేనే సెట్ చేయగలడు. ఇప్పుడు ఈ మధ్యవర్తికి ఆ గొడవ పడిన వ్యక్తికి సమాధానం లేదనుకోండి, ఆయన సెట్ చేయగలడా? నీ మాట నేను ఎందుకు వింటానంటాడు. అంటే ఈ మధ్యవర్తి ఇద్దరితో సమాధాన పడాలి, ఇద్దరితో సమాధానం ఉండాలి. అలాంటప్పుడే ఆ గొడవను, ఆ యొక్క అసమాధానాన్ని సమాధానపరచగలడు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారితో మనిషి సమాధానంగా ఉంటేనే కదండి ఈ మనిషి దేవునితో సమాధాన పడేది. ఈ మధ్యవర్తితోనే మనిషి సమాధాన పడకపోతే ఇక తండ్రి అయిన దేవునితో ఎలా సమాధాన పడతాడు? అందుకే యేసుక్రీస్తుల వారు యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటాడు చూడండి ఒకసారి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అంటున్నాడు. ఆయన వెళుతూ వెళుతూ ఏం అనుగ్రహించాడట? శాంతి. కింద ఫుట్ నోట్లో మనం చూస్తే 3వ అంకె ఏముంది కింద? సమాధానము. ఏం అనుగ్రహించి వెళ్ళాడట ఆయన? సమాధానము అనుగ్రహించి వెళుతున్నాడట. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయములను కలవరపడనీయకుండి, వెరవనీయకండి, బాధపడకండి. ఇదిగో నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అన్నాడు. అది ఈ లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతిని అన్నాడు. ఆయనలో శాంతి ఉందా అంటే శాంతి ఉంది. ఆయనకు అసలు ఎవరితో గొడవ లేదండి, ఎవరితో ఇబ్బంది లేదు. అందరూ ఆయన్ని ఇబ్బందిగా ఫీల్ అయ్యారు తప్ప శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళంతా సద్దుకయ్యులు యేసుక్రీస్తుల వారిని ఎప్పుడు కడతీర్చాలా అని వెతికారు తప్ప వారి మీద యేసుక్రీస్తుల వారికి ఏం ద్వేషం లేదు. అంతెందుకండి, ఆయన శిష్యులు 12 మంది శిష్యులలో ఆయన్ని అప్పగించేటటువంటి ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఈ విషయం యేసుక్రీస్తుకు తెలుసా తెలీదా? తెలుసు, ముందుగానే తెలుసు. ఆయన అప్పగింపబడుతున్న రాత్రి అంటాడు, ఇదిగో మీలో ఒకడు నన్ను అప్పగించును అని అంటాడు. అందరు ఏమంటారు? నేనా ప్రభువా, నేనా ప్రభు అంటారు. అందులో ఇస్కరియోతు యూదా కూడా వచ్చేసి నేనా ప్రభు అంటాడు. అయితే ఏమంటాడు యేసుక్రీస్తు? నువ్వన్నట్టే, నువ్వే నాయనా. అయినా కూడా ఆ 3.5 సంవత్సరాలలో యేసుక్రీస్తుల వారు ఏ రోజైనా ఈడు నాకు శత్రువు అని ఎప్పుడైనా విభేదంగా చూసినట్టుగా మనం చూస్తామా? లేదు. అంటే యేసుక్రీస్తుకు శత్రువు ఎవరు లేరు. ఆయనను శత్రువుగా భావించిన వారు, ఆయనను అప్పగించాలనుకున్న వారు ఉన్నారు, కానీ ఆయన ఎవరిని కూడా నాకు శత్రువుగా భావించలేదు. ఆయనను అప్పగించే ఇస్కరియోతు యూదాను కూడా ఆయన ప్రేమించాడు. గొప్ప గొప్ప మాటలు చెప్పాడు, మారుతాడేమోనని అనుకున్నాడు. ఆకలిగా ఉంటే ఆహారం పెట్టాడు. 12 మందితో సమానంగానే చూశాడు తప్ప విరోధంగా ఏమీ చూడలేదు. అంటే యేసుక్రీస్తుకి లోకంలో ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఎవ్వరూ లేరండి, అందరూ మిత్రులే. అంతెందుకండి, యేసుక్రీస్తును సిలువ వేస్తున్నప్పుడు కూడా, ఆయన కొడుతున్నప్పుడు కూడా, ఆయనను ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఆయనను తూలనాడుతున్నప్పుడు, ఆయనను తిడుతున్నప్పుడు, నిజమైన దేవుని కుమారుడు అయితే సిలువపై నుంచి దిగి నిన్ను నువ్వే రక్షించుకో అని అన్నప్పుడు కూడా వారిని శత్రువులుగా భావించాడా? ఎంత మంచి ప్రార్థన చేశాడండి తండ్రికి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు. ఎంత ప్రేమండి. కొడుతున్నప్పటికీ, సిలువ వేస్తున్నప్పటికీ, మేకులు చేతుల్లో కాళ్ళలో దింపుతున్నప్పటికీ కూడా శత్రువుగా భావించలేదా వారిని? నిజంగా ఎంత ప్రేమండి. ఈరోజు ఒక మాట అంటేనే పడని మనం ఇక్కడ, యేసుక్రీస్తు ఎక్కడ? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే యేసుక్రీస్తుకు శత్రువు ఎవరు లేరు, అందరినీ ప్రేమించాడు. తనను ప్రేమించిన వారిని ప్రేమించాడు, తనను ద్వేషించిన వారిని కూడా ప్రేమించాడు, తనను అప్పగిస్తున్న ఇస్కరియోతు యూదాను కూడా ప్రేమించాడు. అంతటి గొప్ప మనస్సు ఆయనది. అందుకే నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, మీరు కలవరపడకండి, మీరు బాధపడకండి అంటున్నాడు. ఎందుకు కలవరం వస్తుంది మనిషికి? ఎందుకు బాధ వస్తుంది? శాంతి సమాధానం లేకపోతే మనిషి ఎలా ఉంటాడండి?
కుటుంబంలో సమాధానం లేదనుకోండి ఎలా ఉంటుంది? బాధ, కన్నీళ్ళు, ఇబ్బంది, సమాధానం లేదు. ఏంటయ్యా కలవరం, ఎందుకయ్యా బాధ అంటే సమాధానం లేదు. మనిషి కూడా సమాధానము లేని పరిస్థితుల్లో ఈ లోకములో జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తుల వారు అంటున్నాడు, ఇదిగో నా సమాధానము మీకు నేను ఇచ్చి వెళుతున్నాను, మీరు బాధపడకండి, మీ హృదయాలు కలవరపడకూడదు. మరొక ముఖ్యమైన సమస్య మనిషికి ఏంటో తెలుసా? ఈ లోకంలో చనిపోయిన తర్వాత ఎటు వెళ్ళిపోతాడో మనిషికి తెలియదు. అయోమయమైన పరిస్థితి, కలవరమైన పరిస్థితి. ఇక ఈ లోకాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ లోకంలో ఎవరైనా మనిషి చనిపోయిన తర్వాత ఎటు వెళ్ళిపోతాడు, ఏం జరుగుతుంది అని మనము ఎవరైనా చెబుతారా అనంటే మనుషులు ఎవరు చెప్పేవారు లేరు. ఒకవేళ చెప్పినా అన్నీ అవాస్తవాలే. ఎందుకంటే మనిషికి తెలియదు కదండి. ఒకడు అంటాడు చనిపోయిన తర్వాత దయ్యమై తిరుగుతున్నాడు అంటాడు, మరొకడు అంటాడు ఇక్కడే తిరుగుతున్నాడు అంటాడు, మరొకడు అంటే పరిపూర్ణమైన ఒక మంచి ఆలోచన కానీ, ఒక మంచి విషయం కానీ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అనే దాని మీద మనిషి చెబుతాడా అంటే చెప్పడు. అది బైబిల్లో కూడా వ్రాయబడి ఉంది. ఒకసారి చూస్తారా? ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం చూడండి. మనుషులు చనిపోయిన వారి గురించి ఎలా మాట్లాడతారు ఏంటి అని. కలుగబోవునది ఏదో మనుషులు ఎరగకయుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? దేవుడు అంటున్నాడు, మనుషులు చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ఎవరు తెలియజేస్తారయ్యా? ఒకవేళ మనుషుల్ని అడిగామా వాళ్ళకేమీ తెలియదు అన్నాడు. బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడేస్తారట, ఇదిగో చనిపోయిన తర్వాత ఇలాగైపోతాడు, అలాగైపోతాడు, ఇక్కడే తిరుగుతున్నాడు. ఇక న్యూస్ ఛానల్ వాళ్ళను అప్పుడప్పుడు ఏదైనా ప్రమాదంలో చనిపోయిన వారిని చూస్తే హఠాత్తుగా 4 ప్రాణాలు గాల్లో కలిసిపోయి అంటాడు. ఏంటి గాల్లో కలిసిపోయా? వీడు చూశాడా గాల్లో కలిసిపోవటం? గాల్లో కలిసిపోతారా చనిపోతే? అంటే బుద్ధిహీనులు వారికి నోటికి వచ్చింది చెబుతారు. ఇప్పుడు ఎవరు చెప్పాలి అని ఒక సమాధానము లేని పరిస్థితుల్లో మనిషి ఉన్నాడు. చనిపోయిన తర్వాత ఏమైపోతా, నా జీవితం ఏమైపోతుంది, నా ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది అని ఒక అసమాధానమైన పరిస్థితుల్లో మనిషి ఉంటే ఆ మనుషులకు ఒక సమాధానకరమైనటువంటి మాట చెప్పాడండి నిజంగా యేసుక్రీస్తు. ఏమన్నాడంటే, మీ హృదయములను కలవరపడనీయకండి, మీరు బాధపడకండి, నా సమాధానాన్ని మీకు ఇచ్చాను అని అంటూ మరొక మాట కూడా చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి ఒకసారి. చనిపోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అని నువ్వు బాధపడుతున్నావు కదా, సమాధానము లేని పరిస్థితుల్లో ఉన్నావు కదా, ఇదిగో నా సమాధానాన్ని మీకు ఇచ్చాను అని చెబుతూ 14వ అధ్యాయం యోహాను సువార్త ప్రారంభ వచనం చూడండి. మీ హృదయములను కలవరపడనీయకుడి, అసమాధానంగా కలవరముతో మీరు ఉండకండి అంటున్నాడు. సంతోషంగా సమాధానంగా ఉండాలి మీరు. కలవరముతో ఉంటే నిజంగా బాధ అనేది చాలా ప్రాబ్లం అండి మనిషికి. ఎక్కువ కాలంగా బాధతో ఉన్నారనుకోండి, వారి ఆరోగ్యం నెమ్మదిగా పాడైపోతూ ఉంటుంది, క్షీణించిపోతూ ఉంటుంది. వారి శరీరం సహకరించదు. ఎందుకంటే మనం సంతోషంగా ఉంటే మనం అవయవాలన్నీ కూడా సంతోషంగా ఉండి ఆరోగ్యంగా ఉంటాయి. మనిషిలో ఎప్పుడైతే దిగులు ఉంటుందో ముఖము చిక్కిపోతూ ఉంటుంది. ఆలోచించండి, ఎవరైనా బక్కబడిపోయారనుకోండి, బక్కగా చిక్కిపోయినట్టున్నారనుకో, ఏంటండి టెన్షన్ ఉన్నారా, టెన్షన్ ఉందా మీకు ఏదైనా అంటారు. ఒంట్లో ప్రాబ్లమా అని అడగరు, ముందు ఏమంటారు, ఏమైనా బాధపడుతున్నారా అని అడుగుతూ ఉంటారు. అంటే సమాధానం లేకపోతే ఆరోగ్యం కోల్పోతాం, ఆత్మీయంగా సరిగ్గా ఉండం. అందుకే అంటున్నాడు, నిజంగా ఎంత నెమ్మదికరమైన మాట అండి, మీ హృదయములను కలవరపడనీయకుడి. నిజంగా ఈ మాట చెబితే ఎంత ఆనందంగా ఉంటుందండి. సమాధానం లేని పరిస్థితుల్లో బాధలో ఉన్నప్పుడు ఒక దైవ సేవకుడు వచ్చి, ఎందుకు బాధపడుతున్నారండి, మీరు సంతోషంగా ఉండండి, మీరు కలవరపడకండి అని చెబితే నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుంది. కొన్ని ధైర్యపరిచే మాటలు చెబితే ఎంత బాగుంటుందండి. అనారోగ్యంలో ఉన్న వారిని కూడా మీరు టెన్షన్ తీసుకోకండి, మీరు బాగున్నారు, మీ ఆరోగ్యం బాగుపడుతుంది అని చెబితే వారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారండి.
ఆ సంతోషమే వారిని ఆరోగ్యపరుస్తుంది, ఆరోగ్యంగా వాళ్ళని ఉంచుతుంది. అందుకే ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఏమన్నారు? చనిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంటి? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాము అని సమాధానము లేని పరిస్థితిలో ఉంటే మీ హృదయమును కలవరపడనీయకండి అని అంటూ రెండవ వచనంలో అంటున్నాడు, ఇదిగో నా ఇంట దేవుని యందు మొదటి నుంచి చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి అంటూ దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. దేవునితో సమాధానపరచాను కదా మిమ్మల్ని, బాగుంది. అయితే ఇప్పుడు నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచాలి, ఇప్పుడు నాతో కూడా మీరు సమాధానంగా ఉండాలి అని అంటూ రెండవ వచనంలో ఏమంటున్నాడు? నా తండ్రి ఇంట అనేక నివాసములున్నాయి, ఎందుకు మీకు టెన్షన్? చెబుతున్నాడు. నివాసం అంటే ఏంటండి? నాకండి ఇప్పుడు ఒక నివాసం ఉంది, ఇక్కడ నేను నివసిస్తున్నాను. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాను అని బాధ ఎందుకు? నా తండ్రి ఇంట ఏమున్నాయట? అనేకమైన నివాసాలు ఉన్నాయి. అనేకమైన నివాసాలు ఉన్నాయా? ఉన్నాయండి. ఈ లోకంలో ఈ భూమి చాలా చిన్నదండి. ఈ సృష్టిలో, ఈ విశ్వంలో భూమి ఎంత చాలా చిన్నది. సూర్యుని, ఈ భూమి కంటే సూర్యుడు ఎన్నో లక్షల రెట్లు పెద్దది సూర్యుడు. అంటే ఇక ఈ సృష్టి అంతా కూడా, ఈ సృష్టిలో గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలు, అందులో ఒకటి భూగ్రహం. ఈ భూమే ఇంత పెద్దదైతే ఈ భూమినే మనిషి చుట్టేయలేకపోతున్నాడు అని అంటే ఇక ఈ సృష్టి ఎంత, ఈ విశ్వం ఎంత పెద్దది? ఈ విశ్వం కంటే గొప్పది, ఈ విశ్వం కంటే పెద్దదేంటి? పరలోకం, తండ్రి ఇంట. అందుకే అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములున్నవి. కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నప్పటికీ మీ కొరకు నివాసములు ఉన్నవి అక్కడ. మీరు కలవరపడకండి, మీరు ఇబ్బంది పడిపోకండి, అసమాధానంగా భూమి మీద ఉండకండి. ఇదిగో మీ కొరకు అనేక నివాసములు ఉన్నాయి, లేని ఎడల నేను మీతో చెబుతాను అంటున్నాడు. ఒకవేళ అక్కడ స్పేస్ లేకపోతే, స్థలం లేకపోతే నేను చెబుతానయ్యా, మీకెందుకు టెన్షన్, నా యందు విశ్వాసం ఉంచండి. ఎంత భరోసా ఇస్తున్నాడండి మనిషి జీవితానికి. నిజంగా ఈ మాటలన్నీ వింటుంటే ఎంత నెమ్మదిగా ఉంటుందండి. నాకెందుకండి టెన్షన్, ఈ భూమి మీద ఉన్నంతసేపు దేవుని కొరకు బ్రతుకుదాం. ఈ భూమి మీదకి వెళ్ళిపోతే దేవుడు పిలుచుకుంటే ఆయన దగ్గర నివాసాలు ఉన్నాయట, ఇంతకంటే గొప్ప గొప్ప నివాసాలు ఉంటాయట. ప్రకటన గ్రంథంలో ఆ పట్టణం గురించి ఎలా పోలుస్తాడండి? బంగారు వీధులు అంటాడు, రత్నాలు అంటాడు. ఆ పట్టణం ఎలా కట్టబడిందట? పద్మరాగము, ఇంకా ఎన్నో రత్నాలు పోలుస్తాడు కదండి. ఈ లోకంలో ఏమున్నాయి? రత్నాలు ఉన్నాయా మనకి? మన ఇంట్లో కేజీ బంగారం ఉన్నదా? కానీ అక్కడ బంగారు వీధులతో పోల్చాడు ఆ లోకాన్ని. ఎంత గొప్ప లోకం అండి అది. ఆ లోకము మీకోసం ఉందయ్యా, మీకెందుకు టెన్షన్, మీకెందుకు బాధ, మీకెందుకు కలవరం అంటున్నాడు. అంత గొప్ప లోకం మీ కొరకు ఎదురు చూస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అంటాడు, లోకములు పుట్టక మునుపు మీ కొరకు ఏర్పాటు చేయబడిన లోకమును సంతరించుకోండి అంటాడు. ఇది మీకోసమేనయ్యా చేశాను, మీకోసమే ఈ లోకం, పరలోకం అని అంటున్నాడు. ఎంత ఆనందం అండి. కిందికి మనం చూద్దామా? 14వ అధ్యాయం యోహాను సువార్తలో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరునూ ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. ఎంత గొప్ప మాట అండి. నేను వెళుతున్నాను, మీరు రండి అనట్లేదు. నేను వెళ్తున్నాను, మీకు స్థలం సిద్ధం చేస్తాను, మీరు రండి అనట్లేదు. ఈ భూమి మీదనే ఈరోజు ఒక చోట ఉన్నాను నేను, రండి అంటేనే అక్కడికి వెళ్ళటం చాలా కష్టం. ఇక లొకేషన్ ఆన్ చేసుకొని వెళ్ళాలి. ఆ లొకేషన్ కూడా ఒక్కొక్కసారి సరి అయిన చోటుకి చేర్చక ఎక్కడికో చేర్చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు పేపర్లో మనం చూస్తాం కదండి, ఒక చెరువులోకి తీసుకెళ్ళి పెట్టిందంట లారీ అతన్ని. ఆ లొకేషన్ చూస్తూ చూస్తూ వెళ్ళిపోతే అది తప్పుదారిన పట్టేసింది, తప్పిదారిన తీసుకెళ్ళింది. యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నేను వెళుతున్నాను, మీరు వచ్చేసేయండి అనట్లేదు. ఏమన్నాడో తెలుసా? నేనుండు చోటికి మిమ్మును తీసుకుపోవటకు నేను మరలా వస్తానయ్యా, నీకెందుకు చింత? అయ్యో, యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో, నాకు అడ్రస్ తెలుసో తెలియదో, నేను వెళ్తానో లేదో అనే బాధ ఎందుకు నీకు? యేసుక్రీస్తు ఉన్న చోటికి నిన్ను తీసుకు వెళ్ళడానికి ఆయన వస్తానంటున్నాడు. అంతెందుకండి, లాజరు చనిపోయినప్పుడు వచ్చేయన ఆయన అన్నాడా? ఎవరిని పంపించాడు? దూతలను. ఇదిగో ఇదిగో నా కుమారుడు వస్తున్నాడు, వెళ్ళండి రా, ఆహ్వానం పలకండి. అప్పుడప్పుడు మన ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు మన గేట్ దగ్గరికి వెళ్ళి రండి రండి అని వాళ్ళని ఆహ్వానిస్తే ఎలా ఉంటుందండి? ఎంత గౌరవం అది. నిజంగా చాలా విలువ చేశారు, నన్ను చాలా గౌరవంగా ఆహ్వానించారు అని వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు?
దేవదూతలను పంపించి మరీ తీసుకెళ్తున్నాడట. ఇక రెండవసారి యేసుక్రీస్తుల వారు వచ్చి పరలోకానికే మనల్ని తీసుకువెళ్తాడట. ఎంత గొప్ప భాగ్యం అండి! దేవునితో సమాధానం ఉండాలి. యేసుక్రీస్తుల వారితో కూడా మనము సమాధానంగా ఉంటే మనము పరలోకానికి వెళ్తాం. మనకు టెన్షన్స్ వద్దు, మనకు కలవరం వద్దు. మనం సమాధానంగానే ఉంటూ ఇతరులతో కూడా సమాధాన పడాలట. మత్తయి సువార్తలో చూడండి, యేసుక్రీస్తుల వారు ఒక మాట అంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం ఏమంటున్నాడు? సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు అన్నాడు. సమాధానపరచువారు ఎలాంటి వారట? ధన్యులు. నిజంగా ఇద్దరి మధ్య సమాధానం లేకపోతే వారిని సమాధానపరచడం అనేది అది గొప్ప ధన్యత అండి. ఎందుకంటే వారిద్దరూ గొడవలతో, కలవరంతో, చింతతో సమాధానం లేక ఉంటే వారిద్దరు కలిపి సమాధానపరిచారనుకోండి, వాళ్ళ కుటుంబం ఎంత హ్యాపీగా ఉంటుందండి. ఇద్దరు భార్యాభర్తలు సమాధానం లేక ఉన్నారనుకోండి, వారిని సమాధానపరిచిన వ్యక్తులు నిజంగా వాళ్ళ కుటుంబంలో చేసిన మేలండి. ఎందుకంటే వారు సమాధానపడి బ్రతకుటకు, దేవుని కొరకు బ్రతుకుటకు మనం మేలు చేసినట్టు. అందుకే మనల్ని ఏమన్నాడంటే ధన్యులు. సమాధానపరచువారు ఎవరట? ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. సమాధానపరచువారే దేవుని కుమారులు. ఇద్దరి మధ్య శత్రుత్వం పెంచి వాళ్ళు ఒకటంటే రెండు చెప్పేసి ఇవతల వ్యక్తికి వారి మధ్య గొడవ పెంచేస్తే మనం దేవుని కుమారులం అవుతామా? కామండి. అలా చేయకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా అలా చేయకూడదు. ఏదైనా కోపంలో మాట అంటే దాన్ని మన గుండెల్లోనే పెట్టుకొని ఇతరిని సమాధానపరచాలి తప్ప, నిన్ను ఇలాగన్నాడు, నిన్ను అలాగన్నాడు, ఆమె నిన్ను ఇలా అంది, అలా అందని ఒకటికి రెండు పోగేసి చెప్పి ఇద్దరి మధ్య శత్రుత్వాన్ని పెంచకూడదు. ఇది క్రైస్తవుని లక్షణం కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి శత్రుత్వాన్ని ఏం చేశాడు? ఆయన సమాధానపరిచాడు. అలాగే ఈ భూమి మీద ఉన్న వారిని కూడా, సమాధానము లేని వారిని మనం ఏం చేయాలట? సమాధానపరచాలట. అలా సమాధానపరచు వారిని ఏమంటున్నాడు? వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అన్నాడు. ఈరోజు కూడానండి చాలామంది దేవునితో, యేసుక్రీస్తు సమాధానం లేక కూడా ఉన్నారు కదండి. మన కుటుంబంలో ఉండొచ్చు, మన బంధువుల్లో ఉండొచ్చు. మనం దేవుని దగ్గరికి వస్తే వాళ్ళు రాకపోవచ్చు, వారు మనం క్రీస్తుని అంగీకరిస్తే వాళ్ళు అంగీకరించకపోవచ్చు, క్రీస్తుకు శత్రువులుగానే ఉండిపోవచ్చు. అలాంటి వారిని మనం ఏం చేయాలి? దేవునితో సమాధానపరచాలి. ఆయన నీ కోసం, నా కోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన సమాధానపరిచాడు, మనల్ని సమాధానంగా ఉండమన్నాడు, చనిపోయిన తర్వాత మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడట అని వారిని దేవునితో సమాధానపరచాలి, యేసుక్రీస్తుతో సమాధానపరచాలి. అలా సమాధానపరిస్తే వాళ్ళు దేవునితో సమాధానపరచబడిన వారై తండ్రి ఉన్న లోకానికి వారు రావడానికి సిద్ధపడతారు. ఎంత గొప్ప ధన్యత అండి! మనము సమాధానంగా ఉండాలి, మన కుటుంబాలు సమాధానంగా ఉండాలి. అలాగే ఇతరులను దేవునితో మనము సమాధానపరచాలి. అప్పుడు మనము దేవుని కుమారులము అనబడుదుము అన్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం ఏమంటున్నాడు చూడండి అక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు మనందరికీ చెప్తున్నాడండి, సంఘానికి చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక అంటే ఎఫెసీ సంఘానికి అపోస్తులైన పౌలు గారు చెప్తున్నాడు, క్రైస్తవులకు చెప్తున్నాడు. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత, సమాధానం అనే బంధం ఉంది, ఆ బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై అన్నాడు. క్రైస్తవుడు దేని యందు శ్రద్ధ పెట్టాలట? దేన్ని కాపాడుకోవాలట? సమాధానమును, ఐక్యతను కాపాడుకోవాలి. కానీ క్రైస్తవుడు ఇప్పుడు ఐక్యతను కాపాడుకునే పరిస్థితిలో ఉన్నాడా? ఒక్క మాట అంటే ఒత్తున లేస్తారండి గొడవకి. ఎందుకయ్యా? నీ సహోదరుడే కదా, క్షమించు. ఒక మాట అంటున్నాము అని అంటే ఆ మాట కూడా చాలా ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే క్రైస్తవుడు
ఏ మాత్రం మనం పొరపాటున మాట్లాడినా కూడా అక్కడ ఏం జరుగుతుందంటే ఐక్యతను కోల్పోతాం. ఈ ఐక్యతను మనం ఎలా కాపాడుకోవాలట? శ్రద్ధ కలిగి. ఈరోజు మనిషి దేని యందు శ్రద్ధ కలిగి ఉన్నాడు? తను సంపాదించుకునే డబ్బుల పట్ల శ్రద్ధ ఉంటుంది. చాలా ఒక్కసారి కాకుండా 10 సార్లు లెక్క పెడతాడు, ఒక్క నోట్ అటు ఇటు కావద్దు. ఎందుకంటే శ్రద్ధ మరి. తనకున్నటువంటి బంగారు నగల విషయంలో చాలా శ్రద్ధ. దాన్ని చక్కగా మనం కాపాడుకుంటాం, బీరువాలో భద్రపరుచుకుంటాం. పొరపాటున చెవి కమ్మి ఏదైనా చిన్నది కింద పడిపోతే మనకు ఆ రాత్రంతా నిద్ర పట్టదు అసలే. దాన్ని వెతికేదాకా మనకు నిద్ర పట్టదు. యేసుక్రీస్తుల వారు కూడా చెప్పాడు, ఒక బంగారు కమ్మి ఏ స్త్రీ అయినా పోగొట్టుకుంటే ఏం చేస్తుందట ఆమె? ఇల్లంతా ఊడ్చి, అది దొరికేదాకా ఇల్లంతా ఊడుస్తుందట. దొరికినప్పుడు సంతోషపడిపోతుంది, అందరికీ చెప్తుందట, ఇదిగో నేను పోగొట్టుకున్న బంగారు కమ్మి నాకు దొరికింది అని. మనిషి అలాగే ఉన్నాడు కదండి. అంటే శ్రద్ధ దేని మీద ఉంది మనిషికి అని అంటే, ఈ భూమి మీద విలువైనవి అనుకున్నటువంటి వాటి మీద శ్రద్ధ ఉంది. కానీ వీటన్నిటికంటే విలువైనది ఏమంటున్నాడు? దేని యందు శ్రద్ధ కలిగి ఉండాలంటున్నాడు దేవుడు. కాబట్టి మీరు సమాధానమనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ఇదిగో ఈ దేవుడు అనుగ్రహించిన సమాధానం. యేసుక్రీస్తు చెప్పాడు కదండి, నా సమాధానం మీకు అనుగ్రహించి వెలుచున్నాను. అంటే ఈ వాక్యమును మనకు అనుగ్రహించి వెళ్ళిపోయాడు. ఈ సమాధానాన్ని మనం కాపాడుకొనుటయందు శ్రద్ధ అన్నాడు. ఈరోజు ఇలాంటి శ్రద్ధ ఎవరికైనా ఉందా? క్రైస్తవ్యంలో ఉందా? క్రైస్తవ్యంలో శ్రద్ధ ఉంటే, ఇలాంటి సమాధానం యందు శ్రద్ధ కలిగి ఉంటే, ఈరోజు ఇలాంటి శత్రుత్వాలు, మాటలు, విభేదాలు, సంఘాలు, నా సంఘం నీ సంఘం ఇవన్నీ ఉంటాయా అండి? ఎక్కడైనా మనందరి కోసం ఒక క్రీస్తే కదండి రక్తం కార్చాడు. మన అందరి చేతిలో ఒకే బైబిల్ కదండి ఉంది. మన అందరి కోసం ఒకే దేవుడు కదండి పరలోకము నుండి యేసుక్రీస్తుని పంపించాడు. మనం అందరము వెళ్ళవలసినది ఒకే పరలోకం కదండి. ఇలాంటి ఆలోచనలు ఉన్నాయండి? సంఘానికి ఒక పరలోకం, డినామినేషన్కి ఒక పరలోకం ఏమైనా ఉందా? లేదు. డినామినేషన్కి ఒక సంస్థకు ఒక యేసుక్రీస్తు ఏమైనా వచ్చాడా? లేదు. అందరి కోసం ఒకే క్రీస్తు వచ్చినప్పుడు, అందరూ వెళ్ళవలసింది ఒకే పరలోకమైనప్పుడు ఇక్కడ భేదాలు ఎందుకు మనకు? అందుకే సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యాన్ని మీరు కాపాడుకోవాలి అని అంటూ 3వ వచనంలో ఏమంటున్నాడు? ఒకరితో ఒకడు ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఏం చేయాలట? సహోదరుని పట్ల మనం సహించాలి. సహించాలి అంటే ఎప్పుడు సహించాలి? మనల్ని బాధ పెట్టినప్పుడే కదండి. సహించాలి అంటే ఎప్పుడు అంటాం మనం? ఏదైనా కష్టం వచ్చినప్పుడు, సహోదరుడు బాధ పెట్టినప్పుడు మనం ఎలా ఉండాలి? ఓర్పు కలిగి, సహనము కలిగి సహించాలట. ప్రేమతో సహించాలట. నీకు సహనము కోల్పోయావనుకో గొడవ జరుగుతుంది అక్కడ. అందుకే ఏమంటున్నాడు? నువ్వు సహించాలి. నీ సహోదరి కానీ, సంఘములో ఉన్న వ్యక్తులు కానీ ఏదైనా పొరపాటున ఒక మాట అంటే నువ్వు కోపడిపోకూడదు. ఎలా ఉండాలట? ప్రేమ ఉండాలి నీకు. ప్రేమతో ఏం చేయాలి? సహనము కలిగి ఉండాలి, సహించాలి. ఇంకేమంటున్నాడు? మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. నిజంగా ఎంత చక్కని మాట అండి. క్రైస్తవులను పౌలు గారు ఖైదీగా ఉండి జైల్లో ఉండి ఆయన కోరుకుంటున్నాడట. ఏమని కోరుకుంటున్నాడు? ఇదిగో మీరు మీ పిలుపునకు తగినట్లు దీర్ఘశాంతముతో. క్రైస్తవునికి ఉండవలసింది ఏంటి? శాంతం. సమాధానం అనే పేర్లు కూడా పెట్టుకుంటారు, కానీ వారి జీవితంలో ఉండనిదే సమాధానం, శాంతి ఉండదు. ఇక్కడ ఏమంటున్నాడు? మీకు శాంతి మాత్రమే కాదయ్యా, దీర్ఘశాంతము గలవారై ఉండాలట. ఎలా ఉండాలి మనం? దీర్ఘశాంతం. ఎప్పటి వరకు దీర్ఘశాంతం అంటే ఏంటండి? అది సుదీర్ఘమైన పదం. అది మన జీవితాంతము శాంతిగా ఉండాలని దీర్ఘశాంతము అన్నాడు. అంటే మన జీవితాంతం కూడా మనం ఎలా ఉండాలంటే శాంతము కలిగి ఉండాలి. ఇంకేమంటున్నాడు? సంపూర్ణ వినయముతో. మనిషికి వినయం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్యలో వినయ భావాలు ఉండాలి. నువ్వెంత అనే మాట పొరపాటున కూడా మన నోట రాకూడదు. వినయం ఉండాలి. సాత్వికంతో అన్నాడు. ఇంకా సాత్వికం ఉండాలి. ఇతరుల పట్ల మనం సాత్వికం చూపుతూ, దీర్ఘశాంతము చూపుతూ, వినయముతో మనం ఉంటే ఈ సమాధానాన్ని మనం ఏం చేస్తాం? కాపాడుకున్న వారం అవుతాం.
యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి ఈ సమాధానాన్ని మనం కాపాడుకున్న వారం అవుతాం. ఇంకా ఏమంటున్నాడో చూడండి, మత్తయి సువార్త. ఈ సందర్భాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త, ఇద్దరి మధ్య గొడవ వచ్చిందండి. గొడవ వస్తే ఆ గొడవలో ఎలా ఉండమన్నాడు? 5వ అధ్యాయం మత్తయి సువార్తలో 23వ వచనం. సహోదరుల మధ్య సమాధానం లేనప్పుడు మనం ఎలా ఉండాలో, సమాధానం లేకపోతే దేవుడు ఏమంటున్నాడో ఇక్కడ ఉంటుందండి. యేసుక్రీస్తుల వారు చెప్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. నిజంగా ఏమంటున్నాడండి యేసుక్రీస్తు? ఏమంటున్నాడు? నీ సహోదరునికి మధ్య సమాధానం లేదా? సమాధానం లేక నువ్వు వచ్చావా బలిపీఠం యొద్దకు బలి అర్పించటానికి? అయితే నీ బలిని నేను అంగీకరించును. ఈ బలిని ముందు వదిలిపెట్టేస్తే ఇక్కడే బలి అర్పించి వెళ్ళు అనట్లేదు. ఈ బలి నువ్వు అర్పించవలసిన పని లేదు, ఎందుకంటే నీకు నీ సహోదరునితో సమాధానం లేదు. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడి ఆ తర్వాత వచ్చి నువ్వు బలి అర్పించు, నేను స్వీకరిస్తాను. ఎంత గొప్ప మాట అండి! సమాధానానికి ఎంత పెద్ద పీట వేశాడో చూడండి దేవుడు. అప్పుడంటే బలులున్నాయి, మరి ఇప్పుడు బలులున్నాయా? ఇప్పుడు ఏంటి మరి? దీన్ని ఎలా మనం ఇప్పుడు మన జీవితంలో అన్వయించుకోవాలి? నువ్వు మందిరానికి వస్తున్నావంటే నువ్వు మందిరానికి రాకముందే ఎవరితోనైతే నీకు విరోధంగా ఉందో వారితో ఏం చేయాలి? నువ్వు సమాధాన పడి అప్పుడు వచ్చి దేవునికి ప్రార్థించి నేను అంగీకరిస్తాను అంటున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే, ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెప్పాలి. ఏంటంటే, ఇద్దరు స్త్రీలు, వారి మధ్య గొడవ వచ్చేసింది. అందులో ఒక స్త్రీ దేవుని నమ్ముకున్న వ్యక్తి, మందిరానికి వచ్చే వ్యక్తి, ఇంకొక ఆమె అన్యురాలు. ఇద్దరి మధ్య గొడవ వచ్చేసింది. గొడవ వస్తుంది. ఆ రోజు ఆదివారం, మందిరానికి వెళ్ళిపోవాలి. గొడవ ఏం ముగియటం లేదు, గొడవ పడుతూనే ఉన్నారు ఇద్దరు. కానీ సమయం అయిపోతుంది, మందిరానికి వెళ్ళాలి. అప్పుడు ఏమంటుందంటే ఈమె, ఉండు నీ సంగతి మందిరానికి వెళ్ళొచ్చి చెప్తా అంటుందంటే ఈమె. ఏమంటుంది? మందిరానికి వెళ్ళొచ్చి నీ సంగతి చెప్తా, ఆగు నాకు టైం అయింది వెళ్తున్నాను. ఏంటి ఆ మాత్రం దానికి నువ్వు మందిరానికి రావటం అవసరమా? నీకు సమాధానం లేనప్పుడు, నీకు శాంతి లేనప్పుడు మందిరానికి వచ్చి వెళ్ళిపోయి గొడవ పడడానికి నువ్వు మందిరానికి రానవసరమా? ఆలోచించండి. ఇక్కడ అదే అంటున్నాడు, ఒకవేళ నీ సహోదరుని మీద నీకేమైనా విరోధం ఉన్నట్టుంటే మొదట నువ్వు మందిరానికి రాకముందే వెళ్ళి సమాధానపడు, ఆ తర్వాత వచ్చి నువ్వు మందిరంలో కూర్చొని ప్రార్థన చెయ్యి అని అంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి! ఈరోజు సహోదరుల మధ్య విభేదాలు, గొడవలు, ప్రేమ లేని తత్వాలు, అయినప్పటికీ మేము సేవకులం, మేము గొప్పవారం అని సమాజంలో ఉన్నారా లేరా అండి? ఉన్నారు. మరి యేసుక్రీస్తు మాట ఏమర్థమైంది? సమాధానం లేదు సహోదరుల మధ్య, సహోదరిమణుల మధ్య సమాధానం లేదు. అయినా కూడా మందిరానికి వచ్చి గొప్ప సేవకులుగా, గొప్ప విశ్వాసులుగా, పూర్వపు విశ్వాసులుగా, పురాతన విశ్వాసులుగా కొనసాగట్లేదా? సహోదరుల మధ్యనే ఐక్యత లేదు, ఆ కుటుంబంలోనే ఐక్యత లేదు. మందిరానికి వచ్చేస్తానంటే ఈ వాక్యం యాక్సెప్ట్ చేస్తుందా? నువ్వు మందిరానికి రాకముందు సమాధాన పడమంటే తరతరాలు, సంవత్సరాలే గొడవలు కొనసాగుతూనే ఉంటాయి. కానీ మందిరానికి యథావిధిగా మేము వస్తూనే ఉంటాం, గొప్పగా దేవుని కోసం బ్రతకాలని ప్రయత్నం పడుతూనే ఉంటాం అని అంటారు. నువ్వు గొడవ పడుతూ సంవత్సర కాలాల పాటు కొనసాగుతున్న గొడవను నువ్వు ముగించుకోకపోవటం, మందిరానికి రావటం, ఇదేమైనా బాగుంటుందండి? దేవునికి అవమానమా? ఇదేమన్నా దేవునికి మహిమనా? అందుకే ఎంత చక్కగా అన్నాడో తెలుసా? నీవు బలిపీఠమునొద్ద బలి అర్పించడానికి వచ్చావా? అప్పుడు నీకేమైనా గుర్తొచ్చిందా పలానా వ్యక్తితో విరోధం ఉన్నదని? వెంటనే బలి అక్కడ వదిలిపెట్టేస్తాయి. నువ్వు వెళ్ళిపోయి సమాధానపడు, ఆ తరువాత వచ్చి నువ్వు బలి అర్పించు, నేను సంతోషంతో స్వీకరిస్తాను అని అన్నాడు. అంటే సహోదరుల మధ్య విరోధం ఉండకూడదని ఎంత ఖండితంగా చెప్తున్నాడో చూడండి. సమాధానం ఎంత గొప్పదో ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి దేవుడు. ఇలాంటి సమాధానము నేటి క్రైస్తవ సంఘాలలో ఉండాలి, సమాజములో ఉండాలి, కుటుంబాలలో ఉండాలి, దేశాల మధ్య ఉండాలి. ఈ సమాధానం ఉంటే గొడవలు ఉండవు, ఈ సమాధానం ఉంటే ఇబ్బందులు ఉండవు, పంచాయతీలు ఉండవు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండదు. ఎన్ని గొప్ప గొప్ప మంచి మార్గాలు ఉంటాయో చూడండి సమాధానం ఉంటే.
తిన్నది మంచిగా తృప్తిగా ఉంటుంది, మనకు కంటి నిండా నిద్రపోతాం, దేవుని పని చేసుకుంటాం. సమాధానం లేకపోతే నిద్ర పడుతుందండి మనిషికి? నిద్ర పట్టదు, ఆరోగ్యం ఉండదు. సమాధానంగా ఉంటే నీకు చక్కని ఆరోగ్యం కూడా ఉంటుంది. ఇన్ని గొప్ప మేలులు సమాధానములో ఉండగా మనిషి కోల్పోయిందేంటి? సమాధానమే. శాంతి లేదు. ఎన్ని కోట్లు సంపాదించినా సమాధానం లేదు. కోటీశ్వరులకు కూడా, ఏంటయ్యా ఇంత గొప్పగా నువ్వు బ్రతికావు కదా, ఇన్ని కోట్లు సంపాదించావు కదా, నువ్వు నెమ్మదిగా హ్యాపీగా ఉన్నావా, సంతోషంగా ఉన్నావా అంటే, నేను సమాధానంగా లేనంటారు. ఎందుకు లేదు సమాధానం? దేవునితో ముందు సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడితే అందరి ఎడల మనం సమాధానంగా ఉంటాం, మనం సంతోషంగా ఉంటాం. మనం బల్లలో పాల్గొనేటప్పుడు మనం ఒక రెఫరెన్స్ చదువుకుంటాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో నుంచి. అక్కడ ఏమంటాడంటే, ఒక మాట మనం చూసుకుందామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును అన్నాడు. అయోగ్యముగా ఈ యొక్క పాత్రలో మనం చెయ్యి వేయకూడదట. యోగ్యత ఏంటి మరి? అయోగ్యంగా ఉండకూడదు అన్నాడు. మరి యోగ్యంగా ఉండడం అంటే ఏంటి? సమాధానంగా అందరితో ఉండటం. చాలా సంఘాలలో ఈ ప్రభు బల్లలో పాల్గొనేటప్పుడు ప్రభు సమాధానము అని ఇస్తూ అందరినీ చేతులు కల్పిస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ముందు సమాధాన పడాలి. ఈ మాటను చూసే, ఇదిగో మీరు సమాధాన పడలేదా అయోగ్యులైపోతారు, ఇందులో పాలిభాగస్తులు కాలేరు. ఒకవేళ మీరు అయినా ఇందులో పాలు పుచ్చుకున్నా కూడా మీరు అపరాధులు అవుతారు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి? అందరూ ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి, సమాధాన పడండి అని చెప్తూ ఉంటారు ఈ మాటను బట్టి. కానీ చర్చిలో సమాధాన పడతాడే తప్ప బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ యథావిదే. మళ్ళీ వచ్చే వారం వరకు మళ్ళీ ఏమైపోద్ది? మళ్ళీ సమాధానం ఉండదు, మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి, మళ్ళీ సమాధాన పడాలి. ఇదే రొటీన్. ఒకసారి సమాధాన పడితే అది ఉండిపోవాలి కదండి. వారంలో వచ్చేసరికి మళ్ళీ గొడవలు పెట్టుకొని మళ్ళీ సమాధాన పడాలా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అయోగ్యముగా ఒకవేళ మనం ఈ పాత్రలో చేయి వేస్తున్నామంటే అపరాధులం అవుతామట. మన మనసులో ఇతరుల మీద కోపాన్ని, ద్వేషాన్ని పెట్టుకొని ఈ పాత్రలో చేయి వేస్తే మనం అపరాధులమైపోతాం. అలా ఉండకూడదట, సమాధాన పడాలి అన్నాడు. అందుకే నువ్వు బలి అర్పించేటప్పుడు బలిపీఠం ఎదుటే బలి ఎందుకు వదిలిపెట్టమన్నాడు? ఇది ముందు సమాధాన పడు. అలాగే ఇప్పుడు ముందు సమాధాన పడి వచ్చి ఈ పాత్రలో చేయి వేయి, ఈ పాత్రలోని తాగు, ఈ పాత్రలోని తిను అంటున్నాడు. ప్రభు యొక్క రొట్టెని రక్తాన్ని తీసుకోవాలి అని అంటే ముందు అందరితో మనం సమాధాన పడాలి. అది మనం యోగ్యులంగా ఉండటం, అది మనకు యోగ్యత అదండి. కానీ ఈరోజు ఈ సమాధానాన్ని కోల్పోవటం వల్ల మనిషి అపరాధిగా మారిపోతున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడంటే, అపరాధిని యేసయ్యా, అపరాధం చేస్తావు, అపరాధి అయిపోతావు, మళ్ళీ కృప చూపు తండ్రి. ఇదే రొటీన్ అయిపోయింది నీకు. ఇక ఎన్నిసార్లు కృప చూపాలి? నీ యందు కృప తలిచే యేసుక్రీస్తును పంపించాడు, నీ యందు ప్రేమతోటే యేసుక్రీస్తును పంపించాడు. మళ్ళీ అపరాధి అయిపోతావా? మళ్ళీ కృప చూపాలా నీకు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. గొప్ప మాటలండి. ఎంత మంచి జ్ఞానం దేవుడు వ్రాయించి పెట్టాడు. ఇలాంటి మాటలు విని మన జీవితంను మార్పు చెందుకోవాలి. క్రైస్తవుని జీవితం మారిపోవాలి. 133వ కీర్తనలో ఒక మాట అంటాడు దేవుడు. ఏమంటాడండి? నోటికి ఉండాలి మీ అందరికీ అది. చూడండి 133వ కీర్తన. నోటికి లేకపోతే ఇక నుంచి అది కంఠస్థం చేసుకోండి. 133వ కీర్తన ప్రారంభపు వచనం ఏమంటున్నాడు? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. బాబా, ఎంత గొప్ప మాటలు పలుకుతున్నాడండి. సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తే ఎంత మేలు, ఎంత మనోహరము. మనోహరం అంటే మాట మామూలు కాదండి. మేలు అన్నాడు, అది మనోహరం అంటున్నాడు. ఏంటయ్యా మనోహరం అంటే? ఇదిగో ఐక్యత కలిగి నివసించటం. ఇంత మంచి మాట మాట్లాడుతున్నాడండి. ఈ మాట ఎవరికైనా అర్థమైందా ఈరోజు? ఇది కంఠస్థం చేసుకున్నప్పటికీ కూడా పాటించేవాడు ఉన్నాడు. సంఘంలో ఐక్యత ఉండదు. 2 గ్రూపులు ఉంటాయండి సంఘాల్లో. 2 గ్రూపులుగా తయారైపోతాయి.
ఒకరు అవునంటే ఒకరు కాదంటారు, ఒకరు కాదంటే ఒకరు అవునంటారు. ఇప్పుడు ఏం చేయాలి? ఓటింగ్ సిస్టమ్ పెట్టాలి మరి ఇప్పుడు. అంతే కదండి! ఓటింగ్ సిస్టమ్ పెట్టేస్తారు. ఎందుకు ఓటింగ్ సిస్టమ్ పెట్టారు అనంటే, అసలు సమాధానం ఉంటే ఓటింగ్ సిస్టమ్‌తో పని ఉంటదా? ఐక్యంగా ఉంటే ఓటింగ్ సిస్టమ్‌తో పని ఉంటదా? ఉండదు. మొదటి శతాబ్దములో అపోస్తుల పరిచర్య వాళ్ళకు పెరిగిన కొలది సంఘములో నుంచి ఒక ఏడుగురిని ఎన్నుకుంటారు. అందులో ఫిలిప్ ఉంటాడు. అందులో స్టెఫెన్ ఉంటాడు. ఆ ఏడుగురిని ఎన్నుకోమన్నప్పుడు వారేమైనా ఓటింగ్ సిస్టమ్ పెట్టారా? మంచి పేరు కలిగిన వారిని మీరు ఎన్నుకోండయ్యా, మీ మీద ఈ పరిచర్యలో వాళ్ళని పెడతామని అన్నప్పుడు వారు ఏడుగురు పేర్లు చెప్పారు. అలాగుండాలి. అందరూ కలిసి అందరూ ఎవరిని చూపెట్టాలంటే ఒకే వ్యక్తిని చూపెట్టాలి. ఇదిగో స్టెఫెనునే, ఇదిగో ఫిలిప్పునే, వీళ్ళు ఉండాలి అని అందరి చేతులు వారి వైపు చూపెట్టాలి. కానీ కొందరు అటువైపు, కొందరు ఇటువైపు, కొందరు అవునంటే, కొందరు కాదంటే అక్కడ ఏం చేయాలి మరి? ఓటింగ్ సిస్టమ్ పెట్టాలి. మొదటి శతాబ్దంలో ఓటింగ్ సిస్టమ్ ఏం లేదు. అందరూ ఐక్యంగా ఉన్నారు, ఏక మనస్సుతో ఉన్నారు, ఏక హృదయంతో ఉన్నారు, సమాధానముతో ఉన్నారు గనక ఎన్నుకోవటం చాలా ఈజీ అయిపోయింది. ఈరోజు వలన ఓటింగ్ సిస్టమ్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమాధానం ఉందా? లేదు. అందుకే సహోదరులంతా ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటూ దాన్ని ఎలా వర్ణిస్తున్నాడు రెండవ వచనం నుంచి అంటే, అది ఎలా ఉంటదంటే, అది తల మీద పోయబడిన అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీలం అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. పరిమళ తైలం ఎంత మంచి సువాసన అండి. అంటే సహోదరులంతా ఐక్యంగా ఉంటే అంత మంచి సువాసన ఉంటుందా సంఘంలో? అవును, అంత గొప్పగా ఉంటుంది. ఇంకా కిందికేమంటున్నాడు? సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎచ్చట ఉండవలెనని? ఏ సంఘములో అయితే ఐక్యత ఉంటుందో, ఏ సంఘములో అయితే సమాధానం ఉంటుందో అక్కడ ఏముంటుందట? ఆశీర్వాదమును శాశ్వత జీవము ఆ సంఘములో ఉంటుందట. ఈరోజు సంఘాలలో ఆశీర్వాదం కోల్పోవటం, సంఘంలో జీవం లేదు అంటే, ఉజ్జీవం లేదు అంటే అక్కడ ఏమి లేదు? సమాధానము లేదు. మా సంఘాన్ని ఆశీర్వదించండి అని ప్రార్థన చేస్తాం, కానీ ఆశీర్వాదమునకు ముఖ్య కారణమైన సమాధానాన్ని మర్చిపోతాం. మనము ఆటోమేటిక్గా సమాధానపడి సంఘముగా మనం చేరుకుంటే అక్కడ దేవుడు ఆశీర్వాదమునకు శాశ్వత జీవమునకు ఆజ్ఞ ఇస్తాడట. ఇదిగో మీరు అక్కడ ఉండాలి, ఎందుకంటే ఇక్కడ సమాధానం ఉంది. మీరు అక్కడ వాళ్ళని ఆశీర్వదించాలి, వారు అంతకంతకు ఎదగాలి. అలా దేవుడు ఆజ్ఞ ఇస్తాడట. ఆశీర్వాదం, శాశ్వత జీవితం, సమాధానంగా ఉన్న సంఘములో ఉండడానికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఈరోజు సమాధానం పొందుకోవట్లేదు, ఆశీర్వాదం పొందుకోవట్లేదంటే ఆ సంఘము సమాధానంగా లేదు. అది మనం సెట్ చేసుకోవాలి. సహోదరులందరూ ఐక్యతగా ఉండాలి. ఆ సమాధానం మనం కలిగి ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుంది. ఎంత గొప్పదండి. మన అంశం పేరేం పేరు? దేవుని సమాధానం. ఎంత చక్కని మాటలు ఉన్నాయండి. దేవుని మధ్య సమాధానంగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత యేసుక్రీస్తుతో సమాధానంగా ఉండాలి. ఆ తర్వాత సహోదరులందరూ క్రైస్తవ సహోదరులందరూ సమాధానంగా ఉండాలి. కుటుంబాలలో సమాధానంగా ఉండాలి. సమాజంలో సమాధానంగా ఉండాలి. దేశాల మధ్య కూడా సమాధానం ఉంటేనే అందరూ కూడా చక్కగా వర్ధిల్లుతారు. దేవుడు కోరుకున్న సమాధానం ఇది. శత్రుత్వం దేవుడు కోరుకోవట్లేదు, సమాధానాన్ని కోరుకుంటున్నాడు. ఈ సమాధానం మనము అనుభవిస్తూ, మన సంఘములో ఈ సమాధానాన్ని శ్రద్ధతో మనం కాపాడుకుంటూ, మన కుటుంబాలలో ఈ సమాధానాన్ని మనం కాపాడుకుంటూ, అందరి ద్వారా కూడా, అందరితో కూడా మనము సమాధానంగా ఉంటూ దేవుడు ఉండే పరలోకానికి మనం చేరుకోవాలి. ఓకేనండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి మమ్మల్ని మీతో సమాధానపరుచుకున్నారు. మేము క్రీస్తుతో సమాధానపడ్డాము. మేమందరము కూడా సహోదరులుగా, మీ పిల్లలుగా సమాధానంతో, ఐక్యముతో ఉండాలని ప్రభువా మీరు కోరుకున్నారు. మీ కోరిక మేరకు క్రైస్తవులందరూ కూడా ఏకంగా ఉండి, సమాధానంగా ఉండి, మీ కొరకు బ్రతుకుతూ, మీ స్వార్థను ప్రకటిస్తూ,
మీ సేవలో ఉంటూ మీ కార్యక్రమాలు ఇంకా గొప్పగా చేసే భాగ్యాన్ని తండ్రి మీ పిల్లలైన క్రైస్తవులందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమునై ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.